శ్రీ గురుచరిత్ర అధ్యాయం 35. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి అటుపై జరిగిన వృత్తాంతమిలా చెప్పారు. సావిత్రి శ్రీగురుని పాదాలకు మ్రొక్కి, స్వామి, నిరంతరం మీ పాదాలను స్మరించేందుకు సాధనంగా నాకొక మంత్రం ఉపదేశించి అనుగ్రహించండి అని వేడుకున్నది. శ్రీగురుడు, అమ్మా, స్త్రీలకు భర్తను సేవించటం కంటే మోక్షానికి వేరొక మార్గం లేదు. స్త్రీలకు మంత్రోపదేశం చేయకూడదు. పూర్వం దేవాసుర యుద్ధంలో చనిపోయిన రాక్షసులందరినీ శుక్రాచార్యుని మృత సంజీవని మంత్రంతో బ్రతికించి యుద్ధరంగానికి పంపుతున్నాడు. ఒకనాడు ఇంద్రుని వలన ఆ సంగతి విని శివుడు కోపించి నందిని పంపి ధ్యాన నిమగ్నుడైన ఉన్న శుక్రాచార్యుని తెప్పించి అతన్ని మృంగి తన కడుపులో బంధించాడు. ఒకనాడు శివుడు ఏమారినప్పుడు శుక్రుడు ఆయన మూత్రంతో పాటు బయటికి వచ్చి మరలా యుద్ధంలో చనిపోయిన రాక్షసుల్ని బ్రతికించసాగాడు. ఏ మంత్రమైనా స్త్రీకి ఉపదేశమిస్తే నిర్వీర్యమవుతుందని, అందులో మృత సంజీవని మంత్రం మూడవ వాడికి ఉపదేశించగానే మృతమైపోతుందన్న విషయం స్మరించి శివుడు బృహస్పతిని పిలిచి అతనికొక ఉపాయం చెప్పాడు. బృహస్పతి తన కుమారుడైన కచుని అందుకు నియమించాడు. కచుడు వెళ్ళి శుక్రాచార్యునికి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా, నేనొక విప్రకుమారుణ్ణి. అపారమైన మీ యశస్సు విని విద్యార్థినై మీ వద్దకు వచ్చాను. నన్ను స్వీకరించండి అన్నాడు. శుక్రుని కుమార్తె దేవయాని అతన్ని చూచి మోహించి తన తండ్రిని అందుకు ఒప్పించింది. కానీ రాక్షసులు కొద్ది కాలానికి కచుడు శత్రుపక్షం వాడని తెలుసుకున్నారు కానీ శుక్రాచార్యునికి చెప్ప సాహసించలేదు. ఒకనాడు కచుడు సమిధుల తేవటానికి అడవికి వెళ్ళినప్పుడు రాక్షసులు అతన్ని రహస్యంగా అక్కడే చంపేశారు. దేవయాని మొరపెట్టుకొనగా శుక్రుడు తన దివ్య దృష్టితో తెలుసుకొని మృత సంజీవని మంత్రంతో అతన్ని తిరిగి బ్రతికించాడు. రాక్షసులు మరొక్కసారి అతన్ని చంపి దహనం చేసి ఆ బూడిద నలుదిక్కులకు విరజిమ్మేశారు. కానీ శుక్రుడు మరలా అతనిని బ్రతికించాడు. రాక్షసులు అతనిని మళ్ళీ చంపి భస్మం చేసి నీటిలో కలిపి శుక్రుని చేత త్రాగించాడు. ఈసారి దేవయాని మొరపెట్టుకున్నప్పుడు శుక్రాచార్యుడు తన యోగ దృష్టితో జరిగినది తెలుసుకొని ఆమెతో అన్నాడు, అమ్మా, ఈ రాక్షసులు అతనిని నా కడుపులోకి పంపేశారు. ఇప్పుడు కచుణ్ణి బ్రతికిస్తే నేను చనిపోవలసి వస్తుంది. అప్పుడు ఆమె, తండ్రి, నేను అతనిని వివాహమాడాలని ఎంతో ఆశలు పెంచుకున్నాను. అతడు లేక నేను బ్రతకలేను అన్నది. ఆ రాక్షస గురువు, ఈ మంత్రం నాకొక్కడికే తెలుసు, ఇతరులకు చెప్పకూడదు అన్నాడు. ఆమె, తండ్రి, నీ కుమార్తెనైన నాకు ఆ మంత్రం ఉపదేశించు. కచుడు బ్రతికి బయటకు రాగానే మరలా నిన్ను కూడా బ్రతికిస్తాను అన్నది. అమ్మా, స్త్రీలకు మంత్రజపం తగదు. వారికి భర్త సేవయే విధించబడినది. స్త్రీకి ఉపదేశించిన మంత్రం శక్తిహీనమవుతుంది అన్నాడు శుక్రుడు. దేవయాని అలిగి, అలా అయితే మీరు మీ మంత్రంతో సుఖంగా ఉండండి. కచుణ్ణి విడిచి జీవించలేని నేనే మరణిస్తాను అని చెప్పి మూర్ఛబోయింది. వేరు దారి లేక ఆమెపై వాత్సల్యంతో శుక్రాచార్యుడు ఆమెను మేల్కొలిపి మంత్రం ఉపదేశించి తరువాత ఆ మంత్రంతో కచుణ్ణి బ్రతికించాడు. అప్పుడు కచుడు శుక్రుని కడుపు చీల్చుకొని బయటకు రాగానే దేవయాని 3 సార్లు ఆ మంత్రం ఉచ్చరించి తన తండ్రిని బ్రతికిస్తున్నప్పుడు కచుడు కూడా ఆ మంత్రం విన్నాడు. స్త్రీకి ఉపదేశించటం వలన 3వ వాడుగా కచుడు వినిన కారణంగాను ఆ మంత్రం నష్టమైంది. అలా నిర్ధారణ చేసుకొని కచుడు శుక్రాచార్యునికి నమస్కరించి, అయ్యా, మీ కృప వలన విద్యలన్నీ నేర్చుకున్నాను. నా అభిష్టం నెరవేరింది. ఇక్కడుంటే నన్నీ రాక్షసులు బతకనివ్వరు. కనుక నాకు సెలవిప్పించండి అన్నాడు. అది విని దేవయాని ఏడుస్తూ, నా తండ్రి, నిన్ను శిష్యునిగా అంగీకరించేలా చేశాను. 3 సార్లు నీకు ప్రాణం ఇప్పించాను. కనుక నన్ను వివాహమాడి నా అభిష్టం నెరవేర్చు అని పట్టుపట్టింది. కచుడు, నీవు గురుపుత్రివి కనుక నాకు సోదరివి.
ప్రాణదానం చేశావు గనుక తల్లివి. నిన్ను వివాహమాడట దలచటం మహాపాపం కనుక నన్ను వెళ్ళనివ్వు అని ప్రార్థించాడు. కానీ ఆమె కామవశయై కృతజ్ఞుడా, నా సహాయంతో నీవు నేర్చిన విద్యలన్నీ మరిచిపోదువుగాక అని శపించింది. కచుడు ఆమెను అసహించుకొని తనను అనవసరంగా శపించినందుకు ప్రతిశాపమిచ్చి వెళ్ళిపోయాడు. నాటి నుండి యుద్ధంలో దేవతల చేత చంపబడిన రాక్షసులు తిరిగి బ్రతకలేదు. ఇది తెలిసిన వారెవరూ స్త్రీకి మంత్రోపదేశం చేయరు. కనుక సావిత్రి, నీకేదైనా వ్రతం చెబుతాను, చేసుకో అన్నారు. సావిత్రి స్వామికి నమస్కరించి, స్వామి, మీ పాదసేవకు మించిన వ్రతమేమున్నది? అయినప్పటికీ మీ ఆదేశమే నాకు వేదవాక్కు. మీకు నచ్చిన వ్రతం సెలవివ్వండి అన్నది. శ్రీగురుడు ఇలా చెప్పారు: అందరూ ఆచరించుకోవటానికి అనువైనది ఉత్తమమైన సోమవార వ్రతం. దానిని వెనుక సూత మహర్షి సౌనకాది మునులకు ఉపదేశించాడు. సోమవారం నాడు రాత్రి మాత్రమే భోజనం చేస్తూ ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి. ఈ వ్రత మహిమ తెలిపే ఐహిత్యము ఒకటి చెబుతాను. ఆర్యావర్తంలో చిత్రవర్మ అనే రాజు తన ప్రజలెంతో ధర్మంగా పాలిస్తుండేవాడు. అతడు సంతానం కోసం శివుని పూజించగా ఆయన వరం వలన ఒక కుమార్తె జన్మించింది. ఆమెకు సీమంతిని అని పేరు పెట్టుకున్నాడు. దైవజ్ఞులు ఆమె జాతకం చూచి ఆమె చిరకాలం సుమంగళిగా సుఖంగా జీవించగలదని చెప్పారు. కానీ కొంతకాలానికి ఒక జ్యోతిష్యుడు ఆమె చేయి చూసి 14వ ఏట ఆమె భర్త మరణిస్తాడని చెప్పాడు. ఆమె వివాహం ప్రసక్తి వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులు పడుతున్న మనోవేదన గుర్తించి సీమంతిని ఒకనాడు యజ్ఞవల్క్య మహర్షి భార్య మహాపతివ్రతి అయిన మైత్రేయిని దర్శించి నమస్కరించి తన దురదృష్టానికి నివారణ తెల్పమని ప్రార్థించింది. అప్పుడు మైత్రేయి, అమ్మాయి, ప్రతి సోమవారము భక్తితో శివపార్వతులను పూజించు. అభిషేకం వలన పాపం నశిస్తుంది. పీఠాన్ని అర్పించినందువలన సామ్రాజ్యము, గంధ పుష్పాక్షతలు సమర్పించటం వలన సౌభాగ్యము, ధూపమర్పించటం వలన సౌగంధ్యము, దీపదానం వలన కాంతిమత్వము, నైవేద్యము వలన సకల భోగాలు, తాంబూలం సమర్పణ వలన 4 పురుషార్థాలు చేకూరుతాయి. జపం వలన అష్టైశ్వర్యాలు, హోమం చేసినందువలన సిరి సంపదలు, స్తోత్రం వలన బహుముఖమైన సమృద్ధి, విప్రులకు భోజనం పెట్టడం వలన సర్వదేవతా సంతృప్తి కలుగుతాయి. కనుక ఆ రీతిన ఈ వ్రతమాచరించు అని చెప్పింది.